జగన్మోహన్ రెడ్డి ఓ భూతం, జగన్మోహన్ రెడ్డి ఓ సైకో, జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు రాజకీయాల్లోనే ఉండకూడదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వారు జీవించే ఉండకూడదు. ఇది పచ్చ మీడియా చంద్రబాబు నాయుడు గారి కోసం చేస్తున్నటువంటి ప్రచారం. నిన్నంటే 12వ తేదీన ఆ పచ్చ ఛానళ్ళు మాత్రమే చంద్రబాబు నాయుడు గారితో ఇంటర్వ్యూ చేసింది. అవి మాత్రమే చేయటానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అవకాశం ఇవ్వాల. అక్కడ ఎన్టీవీ ఉంది, 10 టీవీ ఉంది, హెచ్ఎం టీవీ ఉంది, న్యూట్రల్గా ఉండే ఛానళ్ళ సంగతి నేను చెప్పేది. ఆ ఛానళ్ళకి ఎవ్వరికీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇలా. వీళ్ళని ఆయన దగ్గరికే పిలిపించుకొని ఆయనే పరికరాలన్నీ ఇచ్చి ఆయనకి తన సంవత్సర పాలనపై మీద ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళేసిన ప్రశ్నలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తామన్నారు. చేసినట్టేనా? ఇంకా ఆ పనిలో ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా తిరగనిస్తున్నారేంటి జనంలో? బహుశా మరి వాళ్ళందరూ ప్రశ్నల యొక్క సారాంశమేనేమో. రేపు సత్తెనపల్లిలో 18వ తారీఖు నాడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి పర్యటనకు ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంక్షలు విధించారు. అసలు ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంత దుర్మార్గుడా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాక్షసుడా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా భూతమా? అంటే వాళ్ళ దృష్టిలో చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసేటటువంటి మీడియా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరైనా సరే ఎవ్వరూ అతీతులు కాదు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మరి ఆఖరికి ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు కూడా ఏ ఒక్కరిని కూడా వాళ్ళు వదిలిపెట్టలేదు. అన్నదమ్ములైనటువంటి చిరంజీవిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా వదిలిపెట్టలేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్నంత సేపు వాళ్ళ జోలి వెళ్ళరు. ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే మాత్రం వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు. వాళ్ళని ఒక భూతంలాగా చూపిస్తారు, వాళ్ళని ఒక దెయ్యంలాగా చూపిస్తారు, వాళ్ళని ఒక రాక్షసుల్లాగా చూపిస్తారు, వాళ్ళని బంగాళాఖాతంలో కలిపేయాలంటారు. అలాంటి వాళ్ళు ఈ భూమి మీద సంచరించడానికే వీల్లేదు అంటారు. ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని దగ్గర తీసినప్పుడు ఎన్టీ రామారావు గారు మంచివారే. చంద్రబాబు నాయుడు గారి కుయుక్తులను కనుక్కొని చంద్రబాబు నాయుడు గారిని దూరంగా ఎన్టీ రామారావు పెట్టినప్పుడు ఎన్టీ రామారావు ఒక అజ్ఞాని, ఎన్టీ రామారావు ఒక స్త్రీ లోలుడు, ఎన్టీ రామారావుని బట్టలు లేకుండా నగ్నంగా ఎన్టీ రామారావు కార్టూన్లు వేస్తారు. ఎన్టీ రామారావుకి బట్టలు వేసుకోవటం కూడా చేత కాదన్నట్టుగా, ప్యాంట్ వేసుకునే స్థానంలో చొక్కాని తొడుక్కుంటున్నట్టుగా, చొక్కా వేసుకునే స్థానంలో ప్యాంటుని తల మీద నుంచి వేసుకుంటున్నట్టుగా, ఇష్టం వచ్చినట్టుగా దిగజారుడు ప్రచారం ఎన్టీ రామారావు గారి మీద చేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారి పేరు లేదే, ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకోనిదే చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ఓట్లేయరని రామారావు గారు వీళ్ళందరికీ యుగపురుషుడైపోయాడు. రామారావు గారు వీళ్ళందరికీ కూడా దేవుడైపోయాడు. రామారావు గారు వీళ్ళందరికీ కూడా మహనీయుడైపోయారు. ఆయన జయంతి ఉత్సవాలు చేస్తారు, వర్ధంతి ఉత్సవాలు చేస్తారు, వర్ధంతి నివాళులు అర్పిస్తారు, వాటిని రాష్ట్ర కార్యక్రమాలుగా చేస్తారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు
నరేంద్ర మోడీ భార్యనే చూసుకోలేని వాడు ఈ దేశానికి ఎలా పనికొస్తాడంటారు? నరేంద్ర మోడీ గురువుకు పంగనామాలు పెట్టినవాడు, గురువైనటువంటి ఎల్కే అద్వానీకి నమస్కారం చేస్తే కనీసం ప్రతి నమస్కారం చేయలేనటువంటి కుసంస్కారి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే అంటారు. నరేంద్ర మోడీ లాంటి దుర్మార్గులు అసలు భారతదేశంలో ఉండటానికే అనర్హులు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు. అదే నరేంద్ర మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేమని, జగన్మోహన్ రెడ్డి గారిని ఒంటరిగా ఏమీ చేయలేమని భావించిన తర్వాత అదే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి చేతులు కట్టుకొని నిలబడి నరేంద్ర మోడీ గారు లేకపోతే భారతదేశమే లేదంటారు. మళ్ళీ ఇదే ప్రెస్ వాళ్ళు, ఇదే మీడియా వాళ్ళు. అసలు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ పరువు పోతుంది అంటారు. భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు విడిపోయి తప్పు చేశాడు, అందుకే అధికారం పోయిందని కూడా వీళ్ళే అంటారు. అంటే చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి అధికారంలో ఉంటే మేము సంపాదించుకోవచ్చు అనేది తప్ప మరొక యావ వీళ్ళకి ఉందా, మరొక ధ్యాస వీళ్ళకి ఉందా? లేదు. పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా వదిలిపెట్టారా? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఏమన్నారు? నా తల్లిని ఆంధ్రజ్యోతి కార్యాలయం నుంచే తిట్టారు అని చెప్పేసి అన్నారు. అసలు ఈ పచ్చ ఛానళ్లను ఎవరు చదవద్దు అని పిలుపునిచ్చాడు ఆయన. చిరంజీవి గారిని ఏమైనా తక్కువ చేశారా? చిరంజీవి గారు ట్రయాంగిల్ ఫైట్ అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుంది, ప్రభుత్వాన్ని బలహీనం చేయొచ్చు సినిమా గ్లామర్ తోటి అనుకొని ముందుగా చిరంజీవి గారిని ఎంకరేజ్ చేశారు. అయితే అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వాళ్ళకే ప్రమాదం అవుతుంది అనే విషయాన్ని గ్రహించిన తర్వాత చిరంజీవి గారిని చేతరించుకున్నారు. చిరంజీవి గారి కుమార్తె మీద చండాలమైనటువంటి ప్రసారాలు చేశారు. చివరికి చిరంజీవి స్వయంగా మీకెవరు వ్యతిరేకంగా రాజకీయ పార్టీ పెట్టకూడదా, మీకు ఎదురుగా ఎవరైనా నిలబడితే మీరు ఇంత నీచంగా రాతలు రాస్తారా అని చెప్పి చిరంజీవి గారు స్వయంగా అడగాల్సినటువంటి పరిస్థితి. కొమ్మినేని శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు కాబట్టి ఆయనకు దుర్మార్గుడు. పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాడు కాబట్టి ఆయన ఒక దుర్మార్గుడు. రేపు మీరైనా ఎవరైనా మనలో ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ప్రశ్నిస్తే వాళ్ళందరూ కూడా దుర్మార్గులే, వాళ్ళందరూ కూడా సంఘ వ్యతిరేక శక్తులే. వీళ్ళందరితో కూడా మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే కలిసేటటువంటి అవకాశం ఉంది. కలవలేనటువంటి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని కలిసే ప్రశ్నే లేదు, కలిసే పరిస్థితులు రావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని జీవితాంతం 2 దశాబ్దాలుగా భూతం అంటున్నారు, 2 దశాబ్దాలుగా లక్షల కోట్లు దోచుకున్నాడు అంటున్నారు, 2 దశాబ్దాలుగా దుర్మార్గుడు అంటున్నారు, 2 దశాబ్దాలుగా ఫ్రాక్షనిస్ట్ అంటున్నారు, 2 దశాబ్దాలుగా ధనపిశాచి అంటున్నారు, ఏదేదో పేర్లు పెడతా ఉన్నారు. కానీ ఆ పోరాటం మాత్రం ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి మీద ఉండేటటువంటి వ్యతిరేక ప్రచారాన్ని మాత్రం ఆపే ప్రసక్తే లేదు. ఎందుకు లేదంటే ఒకే ఒక్క రీజన్ జగన్మోహన్ రెడ్డి గారితో కలవలేరు. జగన్మోహన్ రెడ్డి గారు మెత్తబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వంగిపోలేడు. పవన్ కళ్యాణ్ గారు లొంగిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అన్నారు,
వాడిదేముంది, వాడికి ఒక 15 సీట్లు ఇస్తే మనంట పడి ఉంటాడు అని అన్నారు అని చెప్పేసి స్వయంగా పవన్ కళ్యాణ్ గారే అన్నారు. మరి జనసేన కార్యకర్తల గురించి బాలకృష్ణ గారు చులకనగా మాట్లాడితే బాలకృష్ణ గారిని కూడా తీవ్రస్థాయిలో విమర్శించారు పవన్ కళ్యాణ్ గారు. ఇదే ఆంధ్రజ్యోతి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఎంత నీచమైన రాతలు రాశారు. తెలుగుదేశం పార్టీతో ఇక కలవరేమో అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నాడని పెద్ద అక్షరాలతో రాశాడు. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించలేదు, లొంగిపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మంచోడు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి లొంగడు కాబట్టి వాళ్ళ జీవితంలో, వాళ్ళ శరీరంలో ప్రాణం ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూనే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి అంత దుర్మార్గుడా? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల మనిషి అవునా కాదా? ఈ పచ్చ మీడియా ప్రచారాన్ని నమ్మాలా? ఈ పచ్చ మీడియా ప్రచారాన్ని మెదడులోకి ఎక్కించుకోవాలా అనే ఆలోచన చేయవలసింది నిజంగా ప్రజలు, విజ్ఞులైనటువంటి ప్రజలు. రేపు ఇదే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని దూషించే పరిస్థితులు రావచ్చు, మళ్ళీ ఆయన కలుపుకునే పరిస్థితులు రావచ్చు. రేపు ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని దూషించే పరిస్థితులు రావచ్చు, మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బతిలాడుకునే పరిస్థితులు కూడా ఆయన ఇష్టపడి చేసుకుంటారు. కానీ అలా దగ్గరకు రాలేని, కనీసం దగ్గరగా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎదురుగా చూడలేని వ్యక్తి, శక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఆ ఒక్కడిని అడ్డు తొలగించాలంటే ప్రజలలో జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైనటువంటి ద్వేషభావాన్ని, విపరీతమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని చెయ్యాలి కొనసాగించాలి. దాని ద్వారానే మన రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నమస్తే.